ఏఎంఆర్పీ కాలువల ద్వారా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం వారబందీ పద్ధతిలో సాగునీటిని అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఇందుకుగాను తగు చర్యలు తీసుకోవాలని ఆమె ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఏఎంఆర్పీ కాలువల ద్వారా సాగునీరు అందించే విషయమై మంగళవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి తన క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏఎంఆర్పీ కాలువలకు సాగునీరు అందించే 4 మోటార్లలో ఒక మోటారు రిపేరులో ఉండటం, మరొక మోటారు ట్రిప్ కావడం వల్ల పూర్తి స్థాయిలో నీరు రావడం లేదని తెలిపారు. ముఖ్యంగా ఉదయ సముద్రం నుండి 100 క్యూసెక్కుల నీరు తక్కువగా వస్తుందని వెల్లడించారు. మోటారు మరమ్మతుకు ఒకరోజు సమయం పట్టే అవకాశం ఉన్నందున సాగునీటి సమస్య రాకుండా ఉదయ సముద్రం నుండి 50 క్యూసెక్కుల నీటిని కుషన్ పెంచి విడుదల చేస్తున్నామని, అదనంగా ఒకరోజు ఇలాగే కొనసాగించాలని సూచించారు. ప్రస్తుతం ఆయకట్టుకు మాత్రమే సాగునీటిని అందిస్తున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో చెరువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీరు ఇవ్వలేమని కలెక్టర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా నిర్దేశించిన 4 నెలల కాలం వరకు చెరువులను నింపడం జరగదని తెలిపారు. 4 మోటార్లు పూర్తి స్థాయిలో పనిచేసి అనుకున్న మేర సాగునీరు వచ్చిన తరువాతే చెరువులను నింపుతామని స్పష్టం చేశారు. 4వ మోటారు మరమ్మతు పూర్తయిన తరువాత బుధవారం నుండి పనిచేస్తుందని, అప్పుడు పూర్తి స్థాయిలో సాగునీటిని అందించగలమని తెలిపారు. 4 మోటార్లు పూర్తి స్థాయిలో పనిచేసిన తరువాత ముందే నిర్దేశించిన ప్రకారం ఆయా డిస్ట్రిబ్యూటరీల ద్వారా నిరంతర సాగునీటిని ఎలాంటి అవరోధం లేకుండా ఒక ప్రణాళిక ప్రకారం అందించాలని కలెక్టర్ సూచించారు. ఇక ఏఎంఆర్పీ, హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీల ద్వారా సాగునీరు అందించేందుకు షెడ్యూల్ రూపొందించామని, గత నెల 28 నుండి నవంబర్ 24 వరకు కాలువల ద్వారా సాగునీటిని అందించేలా షెడ్యూల్ను సిద్ధం చేసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నెహ్రూ నాయక్, ప్రభు కళ్యాణ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆంజనేయ స్వామి తదితరులు పాల్గొన్నారు.